అసెంబ్లీ సమావేశాలు ఇప్పటివరకు లైవ్ లో చూసాం. ఇక రంగారెడ్డి జిల్లా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి రిపోర్టర్ గా మారిపోయారు. సాక్షి టీవీ మైక్ పట్టుకున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో పర్యటించారు. అంధకారంలో మగ్గుతున్న పరిగి పంచాయతీ పరిధిలోని విద్యారణ్యపురికి వెళ్లి ప్రజల ఇబ్బందులు తెలుసుకున్నారు. వారి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సమస్యల్ని ఒకరొకరుగా నాకు తెలియజేస్తే దీన్ని మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి మీ యొక్క సమస్యల పరిష్కారానికి సాక్షి కృషి చేయడం జరుగుతుంది. నీ పేరేం పేరమ్మా? మహేష్. ఏంటమ్మా నీ సమస్య? ఇక్కడ ఫ్లోరైడ్ గురించా నీకు? అది చెయ్యి ఆ విధంగా అది పోయింది, చెయ్యి పైకి లేపి చూపెట్టమ్మా. అది ఏమైంది? ఎప్పటి నుంచి అమ్మా? చిన్నప్పటి నుంచి ఉందా ఇది? అంటే తాగునీటి ప్రాబ్లం గురించి ఈ విధంగా వచ్చిందమ్మా? అట్లన్నా. పాఠశాలకు వెళ్తున్నావు అమ్మ? నువ్వు వెళ్ళట్లేదు. అచ్చా, ఇక్కడ దగ్గరలో పాఠశాల కూడా లేనట్టు ఉంది. ఇక్కడ తాగునీటి సౌకర్యం మీకుందా? లేదు. ఎక్కడి నుంచో వేరే దగ్గర నుంచి తెచ్చుకుంటారు. అచ్చా, అంటే బాయిలర్లోకి వెళ్ళి దారిలో తెచ్చుకుంటారా? గవర్నమెంట్ నల్లలు ఉన్నాయి అక్కడ నుంచి. మా పరిస్థితి ఏంటంటే ఇక్కడ చీకట్ల అసలు ఏం వెళ్తుర్లే. అసలు ఇక్కడ విద్యార్థులకు పాఠశాల అయినంగా లేదు. అసలు విద్యార్థులు ఏంటంటే చిన్న వయసు నుంచే వాళ్ళు వ్యాపారాలకు దొలి చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళకి అసలు ఏంటంటే ఏం తెలియని అమాయకుల్లాగా ఉండిపోతారు వీళ్ళు. చీకట్ల వాళ్ళకి ఏమైనా ఏం సహకారం లేకుండా పోతుంది. ఇక్కడ అంగన్వాడీ కేంద్రం లేదా? అంగన్వాడీ కేంద్రం గినంగా లేదు సార్. ఇక్కడ వరకు అంగన్వాడీ కేంద్రం గినంగా లేదు. ప్రెగ్నెన్సీ వాళ్ళకి గినంగా ఆమె ఒకసారి వచ్చిపోతుంది, ఒకసారి రాదు సార్. కరెక్ట్. ఈ ఏరియా వరకు అసలు మొత్తం ఏం సహకారం, వాటరు కరెంటు ఏం సహకారం అందుతలేదు. అసలు మనిషికి ప్రాణానికి అనేది విలువ లేదు అనుకో. గ్యారంటీ లేదు. గుడిసెల్లో ఉంటున్నారు మీరంతా? ఎంతకాలం నుంచి గుడిసెల్లో ఉంటున్నారు? 12 సంవత్సరాల వరకు అయిపోయింది సార్. 12 సంవత్సరాల నుంచి గుడిసెల్లో ఉంటున్నారు. వచ్చిన వాళ్ళందరికీ నాయకులకు అందరికీ సహకారం అడుగుతున్నాం మేము, కానీ ఎవరు మాకు పట్టించుకోలేరు, అంత పెద్ద సహకారం చేయలేరు సార్ ఎవరు. నీ పేరేం పేరమ్మా? బహదూర్. బహదూర్, ఏం పని చేస్తుంటావు నువ్వు? సెంట్ వ్యాపారం చేస్తాను. సెంటా? సెంట్ అంటే పర్ఫ్యూమ్ సార్. పర్ఫ్యూమ్ అమ్ముతావు బయట? అచ్చా, డైలీ సైకిల్ పైన తీసుకెళ్తావా? ఎట్లా ఇది? లేదు సార్, మోసుకొని పోవటమే సార్. మోసుకో భుజాన ఒక సంచి వేసుకొని ఇంటింటికి తీసుకెళ్లి అమ్ముతుంటావు? అవును సార్. ఓహో. సో ఎట్లా మరి రోజు బాగానే నీకు గడుస్తుందా? రోజు ఏం గడుస్తుంది సార్? కాలం లేదు, వ్యాపారం కూడా లేదు సార్. కాలం లేదు అంటే కరువు ఉండడం మూలంగా ఎవరు వ్యాపారం లేదు సార్. వ్యాపారం బిజినెస్ కూడా కట్టలేదు సార్. మీ పిల్లలు కూడా అందరు ఇక్కడ నివాసం ఉంటారా సార్? ఇక్కడ పిల్లలు అందరు భార్య అంతా ఇక్కడే ఉంటారు? ఇక్కడే ఉంటున్నారు సార్. వాళ్ళకి మరి పాఠశాల ఎట్లా? విద్యాభ్యాసం ముఖ్యం కదా? అదే సార్, మరి ఇక్కడ దగ్గర కూడా లేదు సార్. పోవాలంటే వాగు దాటి పోవాలి సార్. ఆ వయసులో పోతాడా సార్ అక్కడ వరకు? విద్యాభ్యాసం లేదు, నివాసంలో ఒక ఇల్లు కూడా లేదు, అన్ని గుడిసెలు. కరెంట్ లేదు, ఏం లేదు సార్. కరెంట్ లేదు, నీళ్ళు లేదు సార్. మరి మీరు ఇక్కడ ఇంతకుముందు ఉన్నటువంటి శాసనసభ్యులకు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళలేదా ఈ సమస్య గురించి? చెప్పాం సార్, ఎన్నో మందికి చెప్పినా ఏం స్పందన లేదు. సార్ వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసిపోయినా కానీ ఎలాంటి స్పందన కూడా లేదు సార్. ఓకే ఓకే. ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లారు మీరు? ఎంఆర్ఓ, ఎండిఓ అందరు? మీకు అందరికి ఆధార్ కార్డ్స్ ఉన్నాయా? అన్ని ఉన్నాయి సార్. ఆధార్ కార్డ్స్, రేషన్ కార్డ్స్ అన్ని ఉన్నాయి కదా? అన్ని ఉన్నాయి. సరే సరే సరే. ముఖ్యంగా మీకు ఇక్కడ ఏం చేస్తే బాగుంటుందని మీ ఆలోచన? సార్ నీళ్లు, తాగునీరు కావాలి. తాగునీరు కావాలి సార్. కరెంట్ సార్. కరెంట్ సార్. రోజుకి చూస్తున్నారు కదా సార్, చీకటి సార్. అవును. 4-5 సార్లు పాములు వస్తున్నాయి సార్. బతుకుతామో సస్తామో తెలియట్లేదు సార్. ఇక్కడ ఉండి అడవిలో ఉన్నాం సార్. నీ పేరేం పేరమ్మా? నసీరుద్దీన్. నసీరుద్దీన్. నువ్వేం చేస్తుంటావా? మొన్ననే డిఎడ్ అయిపోయింది సార్. డిఎస్సి కోసం వెయిటింగ్ లో ఉన్నాను. ఓకే ఓకే. కాకపోతే ఇంతవరకు ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం నుంచి రాలేదు. ఓకే. అది వస్తుందా రాదా? ఇంతకు రిజర్వేషన్ ఇంతకు ముందు కాంగ్రెస్ హయాంలో వచ్చినట్టు రిజర్వేషన్ కూడా 4% ఇచ్చారు. 12 అన్నారు. 8 ఇచ్చినా మా పుణ్యం ఉండే, కానీ ఇస్తారా అయ్యారా అనే అసలు పరిస్థితి అర్థమవుతలేదు. ప్లస్ ఇంకోటి, ఇందాక మీరు విన్నట్టు స్కూల్ ఏజ్ పిల్లలు ఉన్నారు కానీ స్కూల్కి వెళ్ళట్లేదు. అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమల్లో లేదు, చైల్డ్ యాక్ట్ అమల్లో లేదు. అసలు ఏజెన్సీ ప్రాంతం కన్నా హీనంగా ఉంది. అసలు మేము రాజ్యాంగబద్ధంగా ఉన్నామా? మేము భారతదేశ పౌరులమేనా? మాకు రాజ్యాంగం ఉందా? మాకే డౌట్ వస్తుంది. ఎందుకంటే యాక్ట్స్ ఉన్నాయి కానీ ఏది అమల్లో లేదు. గత 30 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం. నాకు 35 ఏజ్, కానీ ఇప్పుడు నాకు 3 పిల్లలు ఉన్నారు. రేషన్ కార్డులో 2 ఫోటో ఉందని 8 కిలోల బియ్యం వేస్తుర్రు. 3 అంటే పేరు లేదు.
అంటే ఎట్లా వేయాలి? ఆధార్ కార్డులు ఉన్నాయి, అన్ని ఇచ్చినాం. ఇప్పటికి 8 కిలోల బియ్యం తీసుకొని ఎంతమంది? 5 మంది ఎట్లా తింటారు? మాకు ఇక్కడనే మాకు డీలర్ కావాలి. అందరికి ఎంతో మంది ఉన్నారు, ఇక్కడ నివాసం ఉన్నారు. దాదాపు 200 ఇళ్ళు ఉన్నాయి సార్. దాదాపు 100 మంది పిల్లలు ఉన్నారు. ఒక స్కూల్ కావాలి, అంగన్వాడీ స్కూల్ కావాలి. పౌష్టికాహార లోపం వల్ల చిన్న చిన్న పిల్లలు అసలు ఎలాంటి రోగాలు వస్తున్నాయంటే వాటికి ఎక్కడ వెళ్ళాలి అనేది కూడా తెలియని పరిస్థితి. ఏజెన్సీ కన్నా ఘోరమైన ప్రాంతాలు ఉంది. పరిగికి 4 కిలోమీటర్ దగ్గర ఉంది, కానీ ఆ వాగు వల్ల బ్రిడ్జ్ పడితే మేము పరిగిలో కలుస్తామేమో, కానీ ఆ బ్రిడ్జ్ శాంక్షన్ అయ్యి మేము కలిస్తే మేము ఆ బతుకులు ఏమైనా బాగుపడతాయి. ఏం పేరమ్మా నీ పేరు? పద్మ. ఏం చేస్తుంటారమ్మా మీరు? పనికి పోతా ఉంటాం సార్. పనికి వెళ్తా ఉంటాం. ఏ పనికమ్మా? ఇదే మన మేస్త్రి పనికి వెళ్తాం సార్. మేస్త్రి పనికి వెళ్తారు అంటే ఇప్పుడు లేదు సార్, అది కూడా లేదు. మేస్త్రి పని కూడా లేదు. ఆ పని కూడా దొరకడం లేదు. ఏం లేదు సార్, ఇంటికాడనే ఉంటున్నాం అంతా. ఇక ఇంట్లోనే ఏదో ఉన్న గంజో అంబలో తాకుంటూ ఉంటున్నాం. మరి కరెంట్ లేదు, మాకు నీళ్లు లేదు సార్. ఇండ్లు కూడా కట్టి లేదు సార్. మేము పేదోళ్ళం కదా, మాకేం లేదు సార్. ప్రభుత్వం మొన్న సమగ్ర సర్వే చేసింది కదమ్మా, సమగ్ర సర్వేలో మీ యొక్క సమస్యలన్నీ చెప్పారా? చెప్పారు కదా, మొన్న వచ్చినప్పుడు వాళ్ళు ఇంటింటికి వచ్చి రాసుకొని పోయారు కదా, అన్ని చేశారు కదా. ఓకే, ఇప్పుడు 8వ తేదీ రోజు పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం ఉంది. పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం ఉంది. మీరు అధికారులతో ఏమైనా టచ్ లో ఉన్నారా? మీకు ఏమైనా చెప్పారా వాళ్ళు రమ్మని చెప్పి? ఏం చెప్పలేదు సార్. వచ్చినాయని పెన్షన్లు వచ్చినాయని కొందరు మా మొగళ్ళు చచ్చిపోయిన వాళ్ళు పాపలు వచ్చినాయని చెప్పిండ్రు. వితంతు పెన్షన్లు వచ్చినాయి. ఇక్కడ ఒక బాబు ఇక్కడ ఇతను కూడా పెన్షన్ వచ్చిందా? రాలేదు సార్. ఆ బాబు ఎందుకంటే రాలేదమ్మా? ఏమో సార్, ఇచ్చినాము, అప్లికేషన్ కూడా ఇచ్చినాము. ఆ బాబుకు రాలేదు. సంవత్సరం అయిందా? ఇది సదరన్ క్యాంప్ అని పెడుతున్నారు కదమ్మా తాండూరులో, అక్కడికి తాండూరుగా తెచ్చి పెట్టినాం సార్. మరి అది ఇస్తే వస్తుంది కదమ్మా? రాలేదు సార్, రాలేదు. ఆయన కూడా సార్ ఇక్కడ కాస్త మందికి రేషన్ కార్డులు ఉన్నాయి, కాస్త మందికి రేషన్ కార్డులు లేవు, స్థలం కూడా లేదు. కాస్త మందికి స్థలాలు ఉన్నాయి. ఇండ్ల స్థలాలమ్మా? ఇండ్ల స్థలాలు కావాలి, ఇండ్లు కావాలి, ఇండ్లు కూడా కావాలా సార్? అదే రేషన్ కార్డులు కూడా లేవు. కాస్త మందికి ఉన్నాయి, కాస్త మందికి లేవు. ఓట్ ఎలక్షన్లు అవి అంటే ఉన్నాయి సార్. ఏమంటే మాకు ఇప్పుడు నీళ్లు, కరెంటు, ఇప్పుడు ఇండ్లు కావాలని అంటున్నాం సార్. మా బతుకులు అయితే చూస్తున్నారు కదా, పాములు అవి దాంట్లోనే కరెంట్లు దీపాలు పెట్టుకొని ఉంటున్నాము. ఇక్కడ ఆసుపత్రి కావాలంటే ఎక్కడ మీరు పరిగికి వెళ్ళాలమ్మా? పరిగికి వెళ్తాం సార్. నాకు 3 కొడుకులు సార్. మేము మొట్టేళ్ళము, 3 కొడుకులము. నా మొగం చేత కాకుండా అయింది. ఆయనకు నెత్తికి దెబ్బ తగిలి బెడ్ పోయింది. ఇక ఆయనకి చేత కాకుండా అయింది. ఇక ఒక 2 పలాటు తీసుకున్నా కానీ ఇంకొక పలాటు తీసుకోలేను. జాగ వాళ్ళకుండా నీకు జాగ కూడా లేదు. 3 కొడుకులు, 3 బిడ్డలు. 6 మంది ఉన్నారు సార్, 6 మంది. ఇక నాకు ఉండడానికి ఇల్లు కట్టుకుందామంటే స్థలం లేదు. ఇక కరెంట్ లేదు, నీళ్ళు లేవు, యాది లేదు. ఇక మీన్ కొయ్యి అక్కడ ఇక ముచ్చిమిల్లు తనుకోయి మీన్ కొయ్యి పట్టుకొచ్చుకుంటున్నాం సార్. ముచ్చిమిల్లు తనుకోయి. సార్ मेरा नाम रहीम है सर. रहीम, సార్ यहाँ पे क्या है सर, एक तो रोड होने का है సార్. నువ్వు ఏం చేస్తావు? నువ్వే పని చేస్తావు? నేను కూరగా ఏమంటారు శనగలు, బఠానీలు, బొంగులు అమ్ముతాను సార్ బండి మీద. పరిగిలో తిరిగి అమ్ముతాను ఇక్కడ నుంచి పోయి. ఇక్కడ మాకు రోడ్డు బ్రిడ్జ్ శాంక్షన్ అయితే మేము తొందరగా పరిగికి వెళ్ళొచ్చు. ఏదైనా తొందరగా ఇలాంటి కేసులు ఇప్పుడు నా ఇంట్లోనే, ప్రస్తుతానికి నా ఇంట్లోనే ఉంది. ఇప్పుడు నా బాబు కాల్చుకున్నాడు. అప్పటికి ఒక ఆటో లేదు నేను వెళ్ళడానికి, ఒక బండి లేదు, ఒక హాస్పిటల్ లేదు, ఒకటి ఆర్ఎంపీ డాక్టర్ కూడా ఇక్కడ ఎవ్వరు లేరు. ఇంటి పరిస్థితుల్లో నేను చూడడానికి మళ్ళీ పరిగెవడానికి రోడ్డు సమాధానం లేదు, బండ్లు సమాధానం ఏం లేదు ఇక్కడ. ఇంకా నా ఇంట్లోనే ఉన్నారు. ఎంతమంది పిల్లలు నీకు? నాకు 3, 2 ఆడపిల్లలు, ఒక కొడుకు. లేదు, కాలేదు. చదివించావా పిల్లల్ని? పిల్లల్ని చదివిస్తున్నా. ఇప్పుడు బాబు ఏమో 2వ క్లాస్ చదువుతున్నాడు. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు పద్మ సార్. పద్మ. ఎంతమంది పిల్లలమ్మా? నాకు 3 పిల్లలు సార్. 2 కొడుకులు, ఒక బిడ్డ. పాఠశాలకు వెళ్తున్నారమ్మా వాళ్ళు? లేదు సార్, ఒక కొడుకు పెళ్లి చేసినాను సార్. ఒక ప్లాట్ కొనుక్కున్నా సార్, ఈ గుంతల్లో ఇక్కడే ఉంది సార్. నా కొడుకు లేదు సార్, వాళ్ళు ఏర్పడ్డారు. పిచ్చిగా అత్త ఉంది. ఇల్లు శాంక్షన్ కాలేదమ్మా? ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ కాలేదా? కాలేదు సార్. అంటే మీరు దరఖాస్తు చేసుకున్నారా? మీరు ఇందిరమ్మ ఇల్లుకు దరఖాస్తు చేసుకున్నారా?
దరఖాస్తు చేసుకున్నాం సార్, రాపించుకొని పోయినారు కానీ దరఖాస్తు రాపించుకోలేదు సార్ వాళ్ళు. అది పిచ్చి అత్తా ఉన్నది సార్ నాకు. నాకు కూలి లేదు ఏం లేదు సార్. భర్త చనిపోయినప్పటి నుంచి నేనే పోషించుకోవాలి. కొడుకు కూడా వేరుపడ్డారు, పెళ్లి చేసుకొని వాళ్ళకి ప్లాట్స్ లేదు కానీ వాళ్ళ ప్లాట్లు వాళ్ళు రాపించుకున్నారు. ఇంకా నేను ఏదో బతుకుతున్నాను, పిల్లలు అడుగు తిని పిల్లల్ని బతికించుకున్నాను. పిచ్చి అత్తని చూసుకుంటున్నాను సార్. నాకు రేషన్ కార్డు ఉందా? లేదు సార్. ఆధార్ కార్డు నుంచి ఇక్కడ ఉంటున్నావు నువ్వు? నేను 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటే రేషన్ కార్డు లేదా? లేదు సార్, లేదని చెప్తున్నారు. లేదని చెప్తున్నారు, అన్ని ఉంటే లేదని చెప్తున్నారు సార్. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు సరోజ. సరోజ. ఎంతమంది అమ్మా నీకు పిల్లలు? 3 ఆడబిడ్డలు 3 కొడుకులు. అమ్మ మరి పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపట్లేదమ్మా? పిల్లలు స్కూల్కు పంపించినాం సారు. స్కూల్ పంపిస్తే వాళ్ళ తోడులు ఎవరు లేకుండా స్కూల్ ఉండరు. 2వ తరగతి చదువుకొని ఇక ఇంటికాళ్ళని మానేసిండ్రు. గుడిసెల పాములు చంపినాం సార్. పాములు వస్తే పాములు చంపినాం. బేస్మెంట్ వేసినాం కాదు, అప్పు తీసుకొని బేస్మెంట్ వేసినాము. మాకు ఏం ఆధారం లేదు. ఇట్లా మా ఆయనకు ఆధారం లేకుండా జ్వరాలు గిటాలు వస్తే ఆధారం ఏం లేకుండా చూపించుకుంటాం. కానీ వాళ్ళు ఇక్కడ ప్లాట్ ఉందమ్మా? ఉంది. ఇక్కడ నుంచి బేస్మెంట్ వేసి బేస్మెంట్ కరెంటు లేవు. రోడ్ ఏమైనా ఆటోలు వస్తే బండి పెట్టడానికి కూడా ఆటోలు కూడా మాకు లేవు. నీళ్లు లేవు, ఆధారం కరెంటు లేవు, ఏం లేవు సార్ మాకు. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు దేవి సార్. దేవి. ఇల్లు గురించి అంతే అప్పు చేసుకొని గోడలు కట్టుకుంటున్నాం సార్. నీళ్ళు లేవు, ఏం లేవు. నీళ్ళు లేక బంద్ చేసినాం సార్. మళ్ళీ లోన్ ఒక లోన్ ఇట్లా కట్టుకుంటున్నారు. ఇక్కడ నీళ్లు లేనందుకు ఇట్లా ఆపేస్తున్నారు. గోడ లేక లెవెల్ చేసి సబ్జా లెవెల్ చేసినా సార్. సబ్జా లెవెల్ చేసి ఇప్పుడు నీళ్ళు లేక ఏం లేక ఆపేసినా సార్. అప్పు తెచ్చుకొని కట్టుకున్నా. పిల్లలకు బడి లేదు సార్. పిల్లడు ఒక్కదంటే బడి ఈశ్వర్ బడి లేక ఏం లేక అటు పోతలేదు సార్. నీళ్ళు లేవు, కరెంట్ లేవు, ఏం ఆధారం లేదు సార్. ఇక్కడ బోరింగ్ వేపించి నీళ్లు ఉంటే మీరు ఇల్లు కట్టుకుంటామని ఆశతో అప్పు తెచ్చుకొని ఇంత కట్టుకున్నాం సార్ గోడలు. అవి నీళ్ళు లేక ఏం లేక గోడలు అట్లనే ఉండిపోయినాయి సార్. సప్పులు అయిపోయినాయి మాకు. నా పేరు రాణి సార్. రాణి. చదువుకున్నావు అమ్మా నువ్వు? డిగ్రీ కంప్లీట్. వెరీ గుడ్. ఏంటమ్మా ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? ప్రస్తుతానికి పరిస్థితులు బాగాలేక చదవట్లేదు సార్. ఏమన్నా హెల్ప్ చేస్తే పై చదువులు చదువుతాం. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారు 12 సంవత్సరాలు అవుతుంది సార్. కరెంట్ లేదు, వాటర్ లేదు, ఏం లేదు. చాలా ఇబ్బందులు పడుతుర్రు. మీకు కనిపిస్తూనే ఉంది. అట్లని వీళ్ళకు చాలా హెల్ప్ చేయాలని. అది చిన్న పిల్లలు ఉంది సార్, చదువుకుంటలేరు. అందరూ ఏమంటారు కాగితాలు చెత్త ఏడుతా ఉంటారు. వాళ్ళకు చదువు పరంగా ఏదైనా ఉపయోగం చేయాలని కోరుతున్నాం. పాఠశాల కూడా కట్టించాలని కోరుతున్నాం. అట్లే వాటర్ సరఫరా, కరెంటు ఏమంటారు. కొందరు ఇండ్లు లేక గుడిసెలు వేసుకుర్రు. పాములు తిరుగుతూ ఉంటాయి రాత్రిపూట. కొందరికి కరిచినా కూడా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటున్నారు. అట్లా కూడా ఏమన్నా. ఇప్పుడు నువ్వు డిగ్రీ వరకు చదువుకున్నావు కదమ్మా. ఇప్పుడు చాలా మంది పాపలు స్కూల్కి వెళ్ళట్లేదు. నువ్వు చెప్పట్లేదా వాళ్ళని స్కూల్కి వెళ్ళాలి? చెప్తున్నా కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా కొందరికి ఇబ్బంది ఉంటుంది సార్. అట్లానే వాళ్ళే. ఇక్కడ దగ్గరలో పాఠశాల ఎక్కడ ఉందమ్మా? ప్రస్తుతానికి ఇక్కడ ఎక్కడ లేదు సార్. ఇక్కడ హాస్టల్స్ ఉన్నాయి కదమ్మా, రెసిడెన్షియల్ స్కూల్. మేమంటే అక్కడ పరిగిలుండి చదువుకున్నాం సార్. వీళ్ళు చిన్న పిల్లలు వెళ్ళాలంటే కూడా వర్షం పడితే వాగు వస్తుంది, పెద్ద వాగు. ఒకవేళ ఆ వాగు బ్రిడ్జ్ వచ్చేస్తే మీకు బాగా అయిపోద్దామా? అయిపోతుంది. అప్పుడు పాఠశాలకు వెళ్ళిపోతారు మీరు? వెళ్ళిపోతారు. బ్రిడ్జ్ మీకు పెద్ద సమస్య. చిన్న వాళ్ళు వెళ్ళలేరు కదా సార్. చిన్న పిల్లలు ఉన్నారు అందరూ. ఇక్కడికి బస్సు రాదమ్మా? బస్సు రాదు సార్. తెలంగాణ మొట్టమొదటి పరిగి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించినందుకు తప్పకుండా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడికి కావాల్సినటువంటి కరెంటు సమస్యల గురించి నా దృష్టికి తీసుకొచ్చినారు. రాత్రిపూట పాములు గడిచి కూడా కొంతమంది ఆసుపత్రిలో పాలవుతున్నారన్న విషయాన్ని కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా కరెంటు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ. సో మీకు ఇండ్లు, కరెంటు, అదేవిధంగా బ్రిడ్జు, అదేవిధంగా తాగడానికి నీళ్లు కూడా లేక చాలా దూరం నుంచి మహిళా సోదరులు బిందెల్లో నీళ్లు మోసుకొని వస్తున్నామని చెప్పారు. తప్పకుండా వాళ్ళపైన కూడా దృష్టి పెట్టి ఇక్కడ తాగునీటి సమస్య కూడా పరిష్కారం చేయడానికి నేను కృషి చేస్తానన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా మీకు సహాయ సహకారం అందించి సమాజంలో అట్టడుగు వర్గాల వాళ్ళను అభివృద్ధి చేయడానికి అని చెప్పి మిమ్మల్ని కూడా ఒక ఉన్నత స్థితికి వచ్చే విధంగా నేను శాయశక్తులా ప్రయత్నం చేస్తానన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ మీకు అందరినీ నేను కోరేది ఒకటే, మీ పిల్లల్ని మాత్రం తప్పకుండా మీరు పాఠశాలకు పంపించండి. పౌష్టిక ఆహారం కూడా పిల్లలకు లేక చాలామంది చిన్నపిల్లలు వాళ్ళ యొక్క ఎదుగుదల కూడా ఏ విధంగా అయితే ఉండాలనో ఆ విధంగా లేదు. కాబట్టి పిల్లలకు పౌష్టికాహారం అందించడానికి ఇక్కడ ఒక అంగన్వాడీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక గర్భవతిగా ఉన్నప్పటి నుంచి వాళ్ళకు గుడ్లు ఇవ్వడం, వాళ్ళకు అన్ని విధాలుగా వాళ్ళకు సూచనలు సలహాలు ఇచ్చే విధంగా ఇక్కడ ఒక అంగన్వాడీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసి మహిళా సోదరిమణులకు అన్ని సూచనలు కూడా
ఇవ్వడం జరుగుతుంది. గత నేను 8 సంవత్సరాల నుంచి 1 రూపాయి కూడా తీసుకోకుండా అక్కడ నేను వైద్యం చేయిస్తున్నాను, మందులు ఇస్తున్నాను. ప్రతి గురువారం నా సొంత డాక్టర్లు హైదరాబాద్కి వెళ్ళి వచ్చి మా ఇంటి దగ్గరనే మందు ఇస్తున్నారు. చాలామంది కొంతమంది వైద్యాన్ని కూడా అక్కడికి వస్తున్నారు. మీరు కూడా ఎప్పుడైనా సరే మీకు ఎలాంటి వైద్యం కావాలన్నా సరే, కడుపు నొప్పి లేచినా, ఏమైనా బీమార్ అయినా, జ్వరం వచ్చినా, ఏమొచ్చినా సరే మీరు అక్కడికి రండి.